वहाँ पकाते हैं పకా पकाते हैं తే ఎందుకు వస్తుంది? ता 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 है ఇక్కడ पकाता ఎవరు है ఎవరు ఎవరు అతడు అంటే ఎవరు? ఒక్క సింగిల్ జంటు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎప్పుడు కూడా తాతేతీల్లో తా వస్తుంది కదా, అంతే కదా. ओके हो सर సో పకాతా హై, పకాతా హై అంటే అతను వండుతాడు. పకాతా హై వండుతాడు, పకాతా హై వండుతాడు. ఓకే ओके ఓకే. पकाता है అతను దాక్కుంటాడు. దాక్కునేదాన్ని ఏమంటారు సార్ కొద్దిగా తెలియదు. దాక్కోవడాన్ని చుప్నా అంటారు. చుప్నా, చూపనా. చుప్నా అంటే దాక్కోవడం. वह चुप चुपता है వెరీ నైస్. వహ్. ఓకే. चुपता है చూపతా. తా ఎందుకు వచ్చిందంటే ఇక్కడ అతను అంటే ఒక సింగిల్ జంటు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ ఏ ఈ నియం బేస్ చేసుకుని ఇక్కడ తా వస్తుంది. సో చుప్తా. ఒక్కడి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హూ హో హేల్ ఏమొస్తుంది? హై వస్తుంది. సో చుప్తా హై. ఓకే. వహ్ చుప్తా హై, అతను దాక్కుంటాడు. ఓకే. చుప్తా హై, చుప్తా హై. సూపర్ సార్. మీరు ఏదైనా జర్నీలో ఉన్నారా? ఎవరు సార్ మేము? మీరు అంటే మీరు నాయిస్ ఎక్కువ వస్తుంది యాక్చువల్గా. లేదు సార్, రూమ్లో ఉన్నాము అందుకని వస్తుంది. ఫ్యాన్ ఆన్ చేసిందా? ఫ్యాన్ ఆన్లో ఉంది సార్. ఒక్కసారి ఆపండి. మీరు ఆన్సర్ చేసినంత వరకు ఒక్కసారి ఫ్యాన్ ఆపండి, మళ్ళీ ఆన్ చేసుకుంది. కానీ మీ మైక్ ఆఫ్ చేస్తుందో మళ్ళీ ఫ్యాన్ ఆన్ చేస్తుంది. ఓకే మీ వాయిస్ని అది డామినేట్ చేసేస్తుంది. ఆ ఫ్యాన్ నాయిస్ డామినేట్ చేసేస్తుంది. ఓకే సార్. ఓకే. వారు కొంటారు. वे खरीदते हैं वे खरीदते हैं ఖరీదితే ఏ హై వస్తుంది? డాట్ అన్ హైయా, డాట్ లైన్ హైయా? డాట్ नो है सर. డాట్ అన్ హై వస్తుంది. వే ఖరీదితే హై అంటే వాళ్ళు కొంటారు. వే వాళ్ళు, ఖరీదితే హై వాళ్ళు కొంటారు. वे खरीदते हैं. వే ఖరీదితే హై అంటే కొంటారు. సూపర్ సార్, ఎక్సలెంట్. खरीदते हैं నేను ఉంటాను ఫ్యూచర్లో. నేను ఉంటాను. मैं हूँगा హూంగా. వెరీ గుడ్, ఎక్సలెంట్ సార్. మై హూంగా, నేను ఉంటాను. हूँगा మై హూంగా, నేను ఉంటాను. నేను నిద్రపోతాను. मैं सोचाता हूँ సోతా హూ. మీరు జంట అయితే మీరు జంట కాబట్టి ఏం చెప్తున్నారు? మీరు सोता हूँ సోతా హూ అంటున్నారు. ఓకే. सोता సోతా హూ అంటున్నారు. ఓకే. అది లేడీ అయితే सोती हूँ सोती है సోతీ హూ. हूँ లేడీ తన గురించి తాను చెప్పుకునేటప్పుడు ఏం చెప్తుంది? సోతీ హూ అంటుంది. సోతీ హూ అంటే నిద్రపోతాను. ఇక్కడ లేడీ వెర్షన్ ఇచ్చారు, మరి జంటి వెర్షన్ లేదు. ఇక్కడ చూసారా ఆప్షన్స్లో జంటి వెర్షన్ ఉంది, లేడీ వెర్షన్ ఉంది. కాబట్టి సోతీ హూ, నిద్రపోతాను. ఓకే. सोती हूँ ఓకే. నెక్స్ట్. నేను సంతోషంగా ఉన్నాను. मैं खुशी ता हूँगा ఉన్నాను, ప్రజెంట్ ఉన్నాను. मैं खुशी ता हूँ मैं खुशी ता हूँ ఇప్పుడు ఉన్నాను అంతే. ఉన్నాను అని చెప్పడానికి ఏం చెప్తారు? మై ఖుష్ తా हूँ. తా ఎక్కడ ఉంది సార్? తా ఎందుకు వస్తుంది? తా ఎప్పుడు వస్తుంది అంటే ఏదైనా ఒక పని చేస్తాను అని చెప్పడానికి వస్తుంది. ఉన్నాను అని చెప్పడానికి రాదు. ఉన్నాను అని చెప్పాలనుకున్నప్పుడు హూ వస్తుంది, అంతే. ఓకే ఓకే సార్. మీకు అర్థమైందా? ఓకే. మీరు ఎక్కడైనా ఉన్నారు. ఓకే. నేను ఇప్పుడు ఇంట్లో ఉన్నాను. ఓకే. నేను ఇంట్లో ఉన్నాను. ఓకే. లేదా నేను పార్కులో ఉన్నాను. ఇలా మీరు ఉన్నారు అని చెప్పడానికి, మీరు ఎక్కడున్నారో చెప్పడానికి, ఎలా ఉన్నారో చెప్పడానికి హూ మాత్రమే వస్తుంది. అలా కాకుండా నేను ప్రతిరోజు సైకిల్ తొక్కుతాను. ఓకే. లేకపోతే నేను ప్రతిరోజు పరిగెడతాను. ఓకే. నడుస్తాను. ఇలా మీరు చేసే పనుల గురించి ఎప్పుడైతే మీరు మాట్లాడుతున్నారో, ఓకే, మీరు చేసే పనుల గురించి మీరు ఎప్పుడైతే మాట్లాడుతున్నారో అక్కడ తాహూ వస్తుందన్నమాట. అర్థమైందా? తాహూ వస్తుంది. మీరు చేసే పనుల గురించి మాట్లాడినప్పుడు తాహూ వస్తుంది. ఓకే. మై దౌడతా హూ, నేను పరిగెడతాను. మై సైకిల్ చలాతా హూ, నేను సైకిల్ తొక్కుతాను. అలా కాకుండా నేను ఇంట్లో ఉన్నాను ప్రజెంట్ నేను ఇంట్లో ఉన్నాను అంటే మై ఘర్ పర్ హూ. ఓకే. నేను పార్క్లో ఉన్నాను. మై పార్క్ మే హూ. నేను ఆనందంగా ఉన్నాను. మై ఖుష్ హూ. ఓన్లీ హూ వస్తుంది. పనుల గురించి మాట్లాడినప్పుడే తాతేతీలు వస్తాయి సీన్లో. డిఫరెన్స్ అర్థమైందా? మామూలుగా హూ హో హైలు ఎందుకు యూజ్ అవుతాయి? జస్ట్ మనం ఉన్నాము అని చెప్పడానికి అంతే. నేనున్నాను, నువ్వు ఉన్నావు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, మనం అందరం క్లాసులో ఉన్నాము.
ఓకే, ఇలా చెప్పడానికి మాత్రం హూ హో హై హైలు ఒక్కటే యూజ్ చేస్తాం. అలా కాకుండా నేను ప్రతిరోజు పరిగెడతాను, సైకిల్ దొక్కుతాను, కార్ డ్రైవ్ చేస్తాను, నేను క్లాస్ చెప్తాను, నేను క్లాస్ వింటాను, ఇలా పనుల గురించి చెప్పేటప్పుడు అప్పుడు ఈ తాతేతీలు సీన్లోకి వస్తాయి అన్నమాట. తాతేతీ ప్లస్ హూ హో హై హై. ఇప్పుడు అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఓకే, ఓకేనా సార్? ओके सर. ఎస్ ఎస్. मैं खुश हूँ. నెక్స్ట్, వారు ఉన్నారు, వారు ఉన్నారు. वे वे है. వే హై, ఏ హై డాట్ నా హై, డాట్ నా హై. వే అంటే వాళ్ళు, హై అంటే ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్, వెల్ డన్. ఏమీ లేదండి, అంటే ఇక్కడ మీరు ఇలా ఆన్సర్ చేస్తున్నప్పుడు ఏంటంటే మీకు ఏం అర్థం కాలేదో, మీకు ఏం అర్థమైందో నాకు అర్థం అవుతుంది అనమాట. అప్పుడు దాన్ని బేస్ చేసుకుని నేను మీకు ఆ ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తూ వెళుతూ ఉంటే, అది మీరు వింటూ ఉంటే ఆటోమేటిక్గా మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉంటారు అనమాట, అంతే. ఓకే, ఒకసారి ఒక తప్పు ఒకసారి చేస్తారు, మళ్ళీ రెండోసారి ఇంక చేయరు, ఇంకా అంతేగా, అనేది నీకు తెలిసిపోయింది కాబట్టి మీకు. ఓకే, అలా. సో అందు గురించి శ్రద్ధగా ప్రాక్టీస్ సెషన్ అటెండ్ అవుతూ ఉండండి, చాలా ప్రతి పాయింట్ పిన్ టు పిన్ వింటూ ఉండండి. ఓకే, నెక్స్ట్ మధుసూదన్ రెడ్డి గారు. ఎస్. वे है. అతను తీసుకుంటాడు, తీసుకోవడాన్ని లేనా అంటాం. ओके वो लेना है. లేనా హై కాదు కదా, నా రాదు కదా, నా తీసేస్తాం కదా. लेना ते है. నా తీసేస్తాం కదా సార్, ఎక్కడ కూడా నా ఉండదు కదా. లేనా అంటే తీసుకొనుట అని అర్థం. నా ఎప్పుడు తీసేస్తాను, తీసేసి ఏం యాడ్ చేయాలి, తా యాడ్ చేయాలి. ఓకే ఓకే, అంటే అతడు లే తా ఎందుకు యాడ్ చేశారంటే ఇక్కడ తాతెత్తిలో తా ఎందుకు యాడ్ చేశారు, అతను జంట్ కాబట్టి తా యాడ్ చేశారు. ఓకే, అతను వహ్ లేతా, లేతా తర్వాత ఏమొస్తుంది, హై వస్తుంది. హై ఎందుకు వస్తుంది, హైలో హై ఎందుకు వస్తుంది అంటే సింగులర్, అతని గురించి మాట్లాడుతున్నాం. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, మీకు బాగా అర్థమైంది, వెళ్ళండి సార్, సూపర్. ఓకే, లేతా హై అంటే తీసుకుంటాడు. వహ్ లేతా హై అతను తీసుకుంటాడు, లేతా హై తీసుకుంటాడు. लेता है. నువ్వు అమ్ముతావు, తుమ్ నువ్వు. అమ్మడాన్ని ఏమంటాం, బేచ్నా అంటే అమ్మడం. బేచ్తా వస్తుందంటారా నువ్వు అన్నప్పుడు, బేచ్తా హై కరెక్ట్ అని అంటారా, నువ్వు అమ్ముతావు. బేచ్తా హై వస్తుందంటారా, లేదు సార్, హో హే కాదు, హో. బేచ్తా హో కరెక్ట్ అని అంటారా, బేచ్తా హో కరెక్టే, మరి బేచ్తా కూడా కరెక్ట్ అని అంటారా. తే ఎందుకు వచ్చింది, అతను తుమ్ము వచ్చినప్పుడు జంట్ అయితే అంటే మెయిల్ అయితే కనుక తే యూజ్ చేయాలి. అంటే ఆ ఏ ఈ నియంలో, ఓకే, ఆ ఏ ఈ నియం బేస్ చేసుకుని, ఓకే, నార్మల్గా అయితే ఏం చేయాలి, పురుషుడు ఒక్కడు గురించి మనం మాట్లాడేటప్పుడు ఆ అనే సౌండ్తో ఎండ్ అయ్యి తా యూజ్ చేయాలి. ఓకే, కానీ ఎప్పుడైతే మనకు తుమ్ అనే ప్రొనౌన్ యూజ్ చేస్తున్నామో అప్పుడు ఈ రూల్కి విరుద్ధంగా అతను ఒక్కడైనా కూడా ఏ అనే సౌండ్తో ఎండ్ అయ్యే తే యూజ్ చేయాలన్నమాట, అతను తే యాడ్ చేయాలి. ఓకే, సో అందుకోసం ఏమైంది ఇప్పుడు, బేచితే హో, తుమ్ బేచితే హో అంటే నువ్వు అమ్ముతావు. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ స్టార్టింగ్ లో కొద్దిగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు కానీ నేర్చుకునే వాళ్ళని, కానీ వెళ్లే కొద్ది ఏమవుతుంది, అలవాటు అయిపోయిన అనుకోండి, ఇంక ప్రాబ్లం లేదనమాట. ఆమె ఇస్తుంది, వహ్ ఆమె, ఓకే, వహ్ ఆమె, దేతి హై. ఇక్కడ తీ ఎందుకు వచ్చింది, ఆమె స్త్రీ కాబట్టి దేతి వచ్చింది. దేతి హై ఎందుకు వచ్చింది, డాట్ లేన్ హై. ఆమె సింగులర్ కాబట్టి డాట్ లేన్ హై వచ్చింది. ఓకే, వెల్ డన్. దేతి హై వహ్ దేతి హై, ఆమె ఇస్తుంది. అది సరైంది. చెప్పండి, అతను త్రాగుతాడు, వహ్ పీతా హై, వహ్ పీతా హై, అతను త్రాగుతాడు. ఓకే, పీనా అంటే త్రాగడం, ఇక్కడ జంట్ తా, అతడు అని చెప్పేసి జంట్ వచ్చింది, జంట్ కాబట్టి తా వచ్చింది, అలాగే సింగులర్ కాబట్టి హై వచ్చింది. వహ్ పీతా హై. ఓకే, వెల్ డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మౌలి గారు.
సార్ మేడం మీ మీ నేమ్ మౌలి సార్. మౌలి. ఓకే. అవును సార్. ఈ పని సులభం. యహ కామ్ యహ్ కామ్. అది సులభం అనడానికి ఏమంటారు సార్? చూడండి ఇక్కడ ఆప్షన్ చూడండి, మీకు ఏమనిపిస్తుంది అది చెప్పండి. ముకీల్ సార్. ముష్కిలా? ముష్కిల్. ముష్కిల్ అంటారు. యహ ఓకే. కామ్ ముష్కిల్. ముష్కిల్ హై. హై కరెక్టేనంటారా? మిగిలిన వాడు ఎవరైనా చెప్పారు ముష్కిల్ అనేది కరెక్టేనా? ఆసన్. ఆసాన్. మరి ముష్కిల్ అంటే కష్టం. కష్టం. ముష్కిల్ అంటే అర్థం ఏంటంటే కష్టం అన్నమాట. ఓకే, ఈ పని కష్టం. కష్టం అని చెప్పాలనుకున్నప్పుడు ముష్కిల్ అంటాం. ఆసాన్ అంటే అర్థం ఏంటి? సులువు. సులువు. సులువు, సులభం. ఓకే, ఇప్పుడు ఇది ఏంటిది? సులభం కదా. సులభం అన్నప్పుడు ఏం చెప్పాలి? ఆసాన్ హై. యహ్ కామ్ ఆసాన్ హై. ఈ పని సులభం. ఓకే, ఇక్కడ ఆప్షన్స్ లో ఉన్న వాటిని కూడా మనం అబ్జర్వ్ చేయాలి. వాటి అర్థాలు కూడా తెలుసుకుంటే మనం ఇంకా ఎక్కువ నేర్చుకునే ఛాన్స్ ఉంది. ఓకే, యహ్ కామ్ ఆసాన్ హై అంటే ఈ పని సులభం. ఈ పని సులభం. यह काम आसान है. ఎక్సలెంట్. నెక్స్ట్, మేము డబ్బా దాస్తాము. మేము డబ్బా దాస్తాము. హమ్. మేము డబ్బా. డబ్బా. డబ్బా డబ్బానే. డబ్బా. ఓకే సార్. డబ్బా హిందీలో కూడా డబ్బానే. హమ్ డబ్బా. ఓకే సార్. హమ్ డబ్బా హై. డబ్బా. హమ్ డబ్బా అంటే మేము డబ్బా అని అర్థం. ఓకే, దాస్తాము. దాస్తాము. ఓకే, ఒక్క నిమిషం సార్. దాస్తాము. హమ్ డబ్బా దాస్తాముకి పూछता. పూछता సార్. హమ్ డబ్బా పూछता. పూచ్నా అంటే అడగడం. అడగడం. పూచ్నా అంటే అడగడం. ఇదేంటిది? చుపానా. ఓకే, చుపానా. చుపానా అంటే డబ్బా చుపానా హై. చుపానా అంటే దాయడం మేడం. దీంట్లో నా తీసేస్తారు కదా, నా తీసేసి దానికి ఏం యాడ్ చేయాలి? చుపాతే సార్. తే యాడ్ చేయాలి. ఎందుకు తే ఎందుకు యాడ్ చేయాలి? తే అంటే పుంలింగం వచ్చినప్పుడు తే వాడతాం కదా సార్. పుల్లింగ్ వచ్చినప్పుడు తాగదా వాడతాం. అంటే డబ్బా అంటే తా అంటే పుంలింగం, తీ అంటే స్త్రీలింగం, తే అంటే ఎక్కువ ఉన్నప్పుడు తే అని వాడతాము. మరి ఇక్కడ తే అని ఎందుకు వాడారు మీరు? మేల్ అండ్ ఫీమేల్ అలా ఇక్కడ ఆప్షన్స్ లో తేనే ఉంది కదా సార్. దాంట్లో ఉందని వాడారా? ఓకే, కానీ ఇక్కడ దాచేది ఎవరు? ఇక్కడ దాచేది ఎవరు? ఎవరు దాస్తున్నారు ఇక్కడ? అంటే హమ్ అంటే అవును సార్, ఎక్కువ మంది కాబట్టి పూछते हैं. మేము అంటే ఎక్కువ మంది కదా. ఎక్కువ మంది గురించి మనం మాట్లాడేటప్పుడు ఓకే తాతేతిల్లో తే యూజ్ చేసాం కాబట్టి చుపాతే. అలా మీకు ఐడియా ఉండాలన్నమాట. దేనికోసం ఏది యూజ్ చేస్తారో మీకు ఐడియా ఉండాలి. ఓకే, ఈ చుపాతే తే అనేది దేని వల్ల వచ్చింది? హమ్ వల్ల వచ్చింది అనమాట. ఓకే, చుపాతే. ఇప్పుడు ఏమొస్తుంది? హోనా హైనా? హై సార్. డాట్ ఉన్న హై వస్తుంది. డాట్ ఉన్న హై వస్తుంది. ఎందుకు వస్తుంది? అంటే ఎక్కువ మంది ఉన్నారు కదా సార్. అంటే ఉన్నది ఎక్కువ మంది, ఎక్కువ వస్తువులు ఉన్నప్పుడు డాట్ ఉన్న హై వాడతాం. అంతే. హమ్ అనేది ఎక్కువ మంది కదా. ఇక్కడ ఎవరు దాచేవాళ్ళు ఎవరు? ఎక్కువ మంది కదా. హమ్ మేము అంటున్నాం ఎక్కువ మంది కాబట్టి డాట్ అన్న హై వస్తుంది. ఎక్సలెంట్ మేడం, ఎక్సలెంట్. ఆ క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఆ క్లారిటీ ఉంది. ఓకే, నెక్స్ట్ నేను ఉంటాను. మై హోంగి స్త్రీ. స్త్రీ అని ఇక్కడ మెన్షన్ చేసింది కాబట్టి మై హోంగి అంటే నేను ఉంటాను ఫ్యూచర్. నెక్స్ట్, వాతావరణం చాలా బాగుండింది గతంలో. మౌసమ్ బహుత్ అచ్చా థా. వెరీ గుడ్. బహుత్ అచ్చా థా. మౌసమ్ బహుత్ అచ్చా థా అంటే వాతావరణం చాలా బాగుండింది. వాతావరణం చాలా బాగుండింది. వెళ్ళను. సూపర్ మేడం, థ్యాంక్ యూ. నెక్స్ట్ నరేష్ గారు. నరేష్ వి సార్. అతను పడతాడు. పడ్డాన్ని గిర్నా అంటారు. గిర్నా అంటే పడ్డం. గిర్నా అంటే పడ్డం. ఇక్కడ వాహ లేదు కదా సార్. వాహ లేదనుకోండి. అతడు వహ్ గిర్ తా యాడ్ చేశారు. ఎందుకు యాడ్ చేశారు? తా ఎందుకు యాడ్ చేశారు? మేల్ కదా సార్. మేల్ కాబట్టి తా యాడ్ చేశారు. దాని తర్వాత హెల్లో హై నార్మల్ హై. ఎందుకంటే అతను సింగులర్ కాబట్టి హై, నార్మల్ హై యూజ్ చేస్తారు. డాట్ లేని హై. ఇక్కడ మెయిల్ కాబట్టి తా హై అన్నారు మీరు. అంతేగా. అది లేడీ అయితే ఆమె పడుతుంది అంటే గిర్తీ హై. ఓకే, గిర్తీ హై. వెరీ గుడ్. సో అంటే ఇప్పుడు గిర్తా హై. సార్ ఇక్కడ కొంచెం క్లారిటీ వరకు గిర్నా అంటే పడటం కదా. నా తీసి తా ఎప్పుడు అంటే అది మనం ఈ సెంటెన్స్ లో ఫామ్ చేసినప్పుడే రిమూవ్ చేసి పెట్టమంటారా? అంతే. గిర్నా అనేది జనరల్ ఫామ్ సార్. జనరల్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అనమాట. ఓకే,
ఇప్పుడు ఏమంటాం మనం తెలుగులో ఏమంటాం? గిర్న అంటే అర్థం ఏంటంటే పడటం. పడుట, పడడం లేదా పడుట. ఈ టా ఉంది చూసారా, ఈ టాతో యూజ్ చేస్తాం మనం. ఏమంటాం మనం? అతను పడతాడు అంటాం. పడతాడు. అక్కడ టా ఏమైంది? తీసాం కదా. తెలుగులో ఏం చేస్తాం? ఆ టా అనేది తీసేసాం. తీసేసి పడు వరకు తీసుకున్నాం, దానికి తాడు యాడ్ చేసాం. ఓకే, మొత్తం కలిపితే పడతాడు. ఇలా చెప్పేటప్పుడు తే యాడ్ చేయాలి. ఇందాక మీరు ఆ సెంటెన్స్ లో కూడా యాడ్ చేసిన. ఇక్కడ ఎలాగైతే మనం తాడు అనేది ఎలా అయితే తెలుగులో యాడ్ చేస్తామో, హిందీలో ఏం యాడ్ చేయాలి? తాహై యాడ్ చేయాలన్నమాట. ఓకే, తాహై యాడ్ చేయాలి. అప్పుడు ఏమొస్తుంది? గిర్ర తాహై అంటే పడతాడు అని అర్థం వస్తుంది. అదే లేడీ అనుకోండి, మనం తెలుగులో ఏమంటాం? పడుతుంది అంటాం. తుంది అంటాం కదా. పడుతుంది పడింది కాదు. పడింది అంటే వేరు, మళ్ళీ పాస్ట్ టెన్స్కి వెళ్ళిపోద్ది. ఓకే, పడుతుంది అని ఎప్పుడైతే మనం చెప్తామో అప్పుడు తాహై కాకుండా తీహై అంటాం అనమాట. హిందీలో తీహై యాడ్ చేయాలి. అంతే సార్, తెలుగులో మనం ఏం చేస్తామో హిందీలో అదే చేస్తున్నాం కూడా, అంతే. నెక్స్ట్ నీ పేరేంటి? తుమ్హారా నామ్ క్యా హై? తుమ్హారా నామ్ క్యా హై. తుమ్హారా నామ్ క్యా హై అంటే నీ పేరేంటి? तुम्हारा नाम क्या है? భోజనం వేడిగా ఉంటుంది ఫ్యూచర్ లో. ఖానా గరం హై. ఖానా గరం ఉంటుంది ఫ్యూచర్ లో. ఓకే. హోగి. వెరీ గుడ్. ఖానా గరం హోగినా హోగానా? ఉంటుంది కాబట్టి హోగి సార్. అలా అని చెప్పేసి మనం తెలుగులో ఉంటుంది అంటాం యాక్చువల్గా, కానీ హిందీలో భోజనం అనేది పుల్లింగ్ అనమాట. కాబట్టి ఏం చెప్పాలి? హోగా చెప్పాలి. ఖానా గరం హోగా అంటే భోజనం వేడిగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్. మీరు ఈ రోజు బిజీగా ఉంటారు. మీరు. ఆప్ ఆజ్ బిజీ హోగి. వెరీ గుడ్. ఆప్ ఆజ్ బిజీ ఉంటారు అని చెప్పడానికి ఏం చెప్తాం? హోగేనా చెప్పాలి. ఆప్ ఆజ్ బిజీ హోంగే. పురుషులు ఉంటారు. ఓకే, పురుషులు ప్లస్ ఉంటారు అంటే పుల్లింగం ప్లూరల్ వచ్చినప్పుడు ఏమొస్తుంది ఫ్యూచర్ లో? హోంగే. ఉంటారు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అవి చూస్తాం. అతను చాలా తెలివైన వాడు. చాలాక్ హై. వహ్ బహుత్ చాలాక్ హై అంటే అతను చాలా తెలివైన వాడు. వహ్ బహుత్ చాలాక్ హై. ఓకే, చాలాక్ అంటే తెలివైన వాడు. వహ్ బహుత్ చాలాక్ హై. నేను ఒంటరిగా ఉన్నాను. मैं अकेला हूँ. నేను అకేలా ఒంటరిగా ఉన్నాను. मैं अकेला हूँ నేను ఒంటరిగా ఉన్నాను. వెల్డన్. సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ. నెక్స్ట్ రాజ్ కుమార్ గారు. నమస్తే సార్. ఓకే, ప్రతి ఒక్కరు కూడా మీరు చెప్పినా చెప్పకపోయినా, అంటే మీరు ఆ టైంలో చెప్తున్నా చెప్పకపోయినా కంపల్సరీ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ప్రతి ఒక్క పాయింట్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఓకే, 1 hour కంప్లీట్గా ఇది మీ క్లాసే. ఓకే, మనల్ని పిలిచిన వెంటనే వెళ్ళి చెప్దామంటే అది మనకి ఆ పాయింట్స్ ఉండకపోవచ్చు. ఇలా వింటూ ఉంటే గుర్తుంటాయి అన్నమాట. దారి పొడవుగా ఉంటుంది. రాస్తా లంబా ఉంటుంది. హోగా. ఓకే, రాస్తా లంబా హోగా ఉంటుంది. ఎప్పుడైతే చూడండి, యాక్చువల్గా ఉన్నది అంటే హై అంటే అర్థం ఏంటి? ఉన్నది అని అర్థం అనమాట. ఉన్నది. ఉంటుంది అంటే హోగా. ఉంటుంది అని ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీరు హోగా. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఓకే, మే బహుత్ ఖుష్ హూ. నేను బహుత్ చాలా, ఖుష్ సంతోషంగా, హూ ఉన్నాను. మే బహుత్ ఖుష్ హూ నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆమె చాలా మంచి వంట వండుతుంది. ఆమె బహుత్ చాలా అచ్చా వంట. ఖానా అంటే ఫుడ్, వంట రెండు వస్తాయి అనమాట. ఓకే, అచ్చా ఖానా అంటే మంచి వంట వండుతుంది. పకాతి హై. వహ్ చూడండి, ఆమె చాలా, బహుత్ మంచి, అచ్చా ఖానా వంట వండుతుంది. పకాతి హై. పకానా అంటే వండడం. ఈ నా తీసేస్తారు. నా తీసేసి
ఆవిడ లేడీ కాబట్టి తీ యాడ్ చేశారు. అలాగే ఎవరి గురించి మాట్లాడుతున్నాం, ఆమె సింగులర్ కాబట్టి హూ హో హై హైలో హై యూజ్ చేసాం. వహ్ హై అంటాం కదా, హై యూజ్ చేసాం. ఓకేనా? वह बहुत अच्छा खाना మీరు సిద్ధంగా ఉన్నారా? आप तैयार हो? క్యా ఆప్ आप తయార్ तैयार హై? है? క్యా ఆప్ తయార్ హై? మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు సిద్ధంగా ఉన్నారా? ఓకే. क्या आप तैयार हैं? మేమంతా ఈరోజు చాలా అలసిపోయాము. మేమంతా ఈరోజు చాలా అలసిపోయాం. हम आज హమ్ సబ్, మేమంతా అంటే हम హమ్ సబ్ हम అన్నమాట. ओके सर, यस सर, हम सब आज आज बहुत बहुत थके థకే थके है హై. है। హమ్ సబ్, హమ్ అంటే మేము, సబ్ అంటే అందరము, మేమందరము, మేమంతా. ఆజ్ ఈరోజు, ఆజ్ బహుత్ చాలా, తకే హై అలసిపోయి ఉండినాము, అలసిపోయాము. ఓకే అని చెప్పొచ్చు. हम सब आज बहुत थके हैं। ఓకే, నెక్స్ట్. మేము మా గదిలో చదువుకుంటాము. हम హమ్ మేము, మా గదిలో. कमर हम मैं कमरे हम అపనే कमरे అపనే అపనే అనమాట. మేము మా యొక్క అని చెప్పినప్పుడు హమ్ అపనే అంటాం. హమ్ అపనే. అవార్డు కనిపించలేదు సార్ అది. हम अपने कमरे కమరే में కమరే మే, వెరీ గుడ్. కమరే మే पढ़ते పడితే है। హై. ఓకే, హమ్ మేము, అప్నే మా యొక్క, కమరా కమరా ప్లస్ మే కమరే మే అవుతుంది. కమరే మే గదిలో. ఓకే, చదువుకుంటాము అంటే చదవడాన్నేమో పడినా అంటాం. పఢనా, పడ్నా అంటే చదవడం. దీంట్లో ఉన్న నా తీసేస్తారు. తీసేసి ఇక్కడ ఎక్కువ మంది గురించి మాట్లాడుతున్నాం కదా మనం, మేము అంటున్నాం కదా. సో తాతీతీలు ఏం యాడ్ చేయాలి? తే యాడ్ చేయాలి. సో పడితే, ఓకే, ఎక్కువ మంది గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హూ హో హై హైలో హై యాడ్ చేయాలి. హమ్ అప్నే కమరే మే పడితే హై అంటే మేము మా గదిలో చదువుతాము, చదువుకుంటాము, చదువుతాము. हम अपने कमरे में पढ़ते हैं। చూసారా, నేను ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఆ లాజిక్స్ అన్ని మీకు ఉండాలన్నమాట, గుర్తుండాలన్నమాట. అప్పుడు మీరు ప్రాపర్గా ఒక సెంటెన్స్ మీ ఓన్గా ఫ్రేమ్ చేసేస్తారు. వెరీ గుడ్. నెక్స్ట్ రాజు గారు. థ్యాంక్ యూ సార్ రాజకుమార్ గారు. నెక్స్ట్ రాజు గారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్. అతను ఈ రోజు చాలా బాధగా ఉంటాడు. అతను ఈరోజు చాలా బాధగా ఉంటాడు. అతను వహ్ వహ్ ఈరోజు. ఈ రోజు అలా ఈరోజు ఏమంటారు సార్? ఆజ్ అంటే ఈరోజు. వహ్ ఆజ్ आज बहुत బహుత్ చాలా బాధగా. दुख है। దుఃఖం అని చెప్పొచ్చు, లేదా ఉదాస్ అని చెప్పొచ్చు. ఓకే, ఉదాస్ ఉంటాడు. दुख ఉంటాడు అంటే दुखता థా అంటే ఉండి ఉన్నాడు అని, గతంలో ఉన్నాడని. కానీ ఉంటాడు ఈరోజు చాలా చాలా బాధగా ఉంటాడు అతను. ఉంటాడు. दुख होगा सर। హోగా, వెరీ గుడ్. హోగా అంటే ఉంటాడు. హోగి అంటే ఉంటుంది. ఖుష్ అంటే ఆనందంగా. థా అంటే ఉండి ఉన్నాడు అని, గతంలో ఉండి ఉన్నాడని. అదే హోగా అంటే ఫ్యూచర్లో ఉంటాడు. ఓకే, ఇక్కడ ఉన్న క్రింద ఉన్న ఆప్షన్స్ అన్నిటికీ మీ మీనింగ్స్ తెలుసు అనుకోండి. అప్పుడు ఏం పెట్టాలో మీకు అర్థం అవుతుంది. ఓకే. वह आज बहुत उदास होगा। వహ్ ఆజ్ బహుత్ ఉదాస్ హోగా. అతను సరిగ్గా ఉన్నాడు. వహ్ సహీ ఉన్నాడు. ఇప్పుడు హై. వహ్ సహీ హై, అతను సరిగ్గా ఉన్నాడు. వహ్ సహీ హై. वह सही था। ఓకే, ఇక్కడ ఉన్నాడు అంటే ఇప్పుడు గురించి చెప్తాం, కాకపోతే ఇది థా తీసుకుంటుంది అనమాట. వన్ సెకండ్. ఇలాంటి కన్ఫ్యూజన్స్ మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేసేప్పుడు రాకుండా ఇప్పుడే వాటిని ఎప్పుడైతే మనం చూస్తాం అంటే ఉండి ఉన్నాడు అంటే గతంలో ఉండి ఉన్నాడు అంటే ఉండి ఉన్నాడని రావాలి. అప్పుడు క్లారిటీ ఉంటుంది మీకు. యాక్చువల్గా ఉన్నాడు అంటే జనరల్గా మీరైనా నేనైనా ఏమనుకుంటాం? ప్రజెంట్ ఉన్నాడని అనుకుంటాం కదా. అప్పుడు మనం హైయే కదా పెడతాం ఆటోమేటిక్గా. సో మీరే కదా, నేను కూడా పొరపడుతున్నది. ఎందుకంటే ఉన్నాడు అంటే ప్రజెంట్ ఉన్నాడని అర్థం, అంతేగా. అక్కడ హైయే పెడతాం ఎవరైనా కూడా. సో అలా కాకుండా వన్ సెకండ్. సో మనం చేంజ్ చేసేద్దాం ఇది. ఓకే, ఏంటిది? అతను సరిగ్గా ఉన్నాడు. మీ టైం వేస్ట్ అవుతుంది అనుకోవద్దండి ఎవరు కూడా. ఎందుకంటే వన్స్ ఇది నేను కరెక్ట్ చేస్తాను అనుకోండి, మీకు నెక్స్ట్ టైం నుంచి మీకు ఇంకా ఇబ్బంది ఉండదు. మీరు ప్రాక్టీస్ చేసేటో ఇబ్బంది ఉండదు అనమాట. మీరు మిస్టేక్స్ చేయరు. ఎందుకంటే మీరు మిస్టేక్స్ మీరు వచ్చిందనుకోండి, మీరు డీలా పడతారు. అతను సరిగ్గా ఉండినాడు. ఓకే, ఇప్పుడు ఈసారి నుంచి ఎప్పుడు కూడా అది ఉండినాడు అని వస్తుంది అనమాట. కాబట్టి మీకు ఇంకా ఆ కన్ఫ్యూజన్ రాదు. అక్కడ థా పెట్టాలా హై పెట్టాలనే కన్ఫ్యూజన్ రాదు. ఓకే, చెప్పండి. రామ్ లోపల ఉంటాడు, ఫ్యూచర్లో ఉంటాడు. రామ్ అందర్ హోగా. వెరీ గుడ్. రామ్ అందర్ హోగా అంటే రాము లోపల ఉంటాడు. రామ్ అందర్ హోగా. ఎక్సలెంట్.
నీ కారు కొత్తది. तुम कार తుమ్హారీ తుమ్హారీ అంటాం అన్నమాట. తుమ్హారీ तुम्हारी नया कार है. ఓకే. తుమ్హారీ కార్ నీ కారు కొత్తది. तुम्हारी कार नया नया है. నయి नई है. హే. ఇక్కడ చూడండి, యాక్చువల్గా మనకి కొత్తది అని చెప్పడానికి హిందీలో 3 పదాలు ఉంటాయి అన్నమాట. ఏంటవి? నయా, ఓకే, నయే, అలాగే నయి అనే 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ కారు అనేది స్త్రీలింగ్ కాబట్టి ఎప్పుడు కూడా నయి వస్తుంది అనమాట. అర్థమైందా? కాబట్టి తుమ్హారీ కార్, తుమ్హారా తుమ్హారీలో తుమ్హారీ కార్ నయి హై నయా హై అంటే మీరు కార్ అనేది స్త్రీలింగ్ అని తెలియకపోతే మీరు నయా హై అని చెప్పేసి ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే మనకి ఇప్పుడు మనం తెలుసుకున్నాం కాబట్టి కార్ అనేది ఎప్పుడు వచ్చినా కూడా మీరు స్త్రీలింగ్ అని చెప్పచ్చు అనమాట. నయి అని యూజ్ చేయొచ్చు. ఓకేనా? మరి ఇక్కడ ఇంకా ఉన్నాయి చూడండి. పురాణి అంటే అర్థం ఏంటి? पुरानी అంటే పాతది సార్. పురాణి అంటే పాత. ఓకే. నయి అంటే కొత్త. వెల్ డన్. तुम्हारी कार नई है. ఈ ప్రదేశం చాలా నిశ్శబ్దంగా ఉంది. ఈ ప్రదేశం. यह ప్రదేశం. यह జగ అంటే ప్రదేశం అనమాట. ఓకే. जगह జగ అంటూ ఉంటారు కదా. జగ. యహ జగ बहुत शांत बहुत శాంత్ है. హై. వెరీ గుడ్. యహ జగ బహుత్ శాంత్ హై అంటే ఈ ప్రదేశం చాలా శాంతంగా ఉంది, నిశ్శబ్దంగా ఉంది. అది షోర్ అంటే అర్థం ఏంటి? షోర్ అంటే గందరగోళంగా సార్. గోల. ఓకే. గోల్ అనమాట. షోర్ మచాన్ అంటే గోల్ చేయడం. షోర్ అంటే గోల, శాంత్ అంటే ప్రశాంతం, హై ఉన్నది. ఓకే. यह जगह बहुत शांत है. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ థ్యాంక్ యూ. హైమవతి గారు. సార్ రెడీ. వారు ప్రతిరోజు చాలా వేగంగా పరిగెడతారు. వే ప్రతిరోజు. వే రోజ్ అనమాట. రోజ్ అంటే ప్రతిరోజు. చాలా రోజ్ బహుత్ వేగంగా దౌడతా. వేగం. దౌడ్నా అంటే పరిగెట్టడం. వేగం ఏమంటారు సార్ వేగాన్ని? చూడండి ఇక్కడ ఆప్షన్స్ చూడండి. దీంట్లో ఏమనిపిస్తుంది మీకు? తేజ్ అంటే వేగం అనమాట. ఓకే. వే రోజ్ బహుత్ తేజ్. దౌడ్తే హై. వెరీ గుడ్. వాళ్ళు రోజు ప్రతిరోజు బహుత్ చాలా తేజ్ వేగంగా దౌడ్తే హై పరిగెడతారు. ఓకే. వెల్ డన్. वे रोज बहुत तेज दौड़ते हैं. నెక్స్ట్, మేము శ్రద్ధగా మాట వింటాం. హమ్ శ్రద్ధగా. సున్తే శ్రద్ధ. ధ్యాన్ సే అంటే శ్రద్ధగా. వెంకట్రావు గారు మైక్ ఆఫ్ చేయాలి సార్. బాత్ సున్తే హై. వెరీ గుడ్. హమ్ ధ్యాన్ సే బాత్ మాట వింటాము. సున్తే హై. వెరీ గుడ్. హమ్ ధ్యాన్ సే బాత్ సున్తే హై. మేము శ్రద్ధగా మాట వింటాము. బాత్ అంటే మాట, సున్తే హై వింటాము. हम ध्यान से बात सुनते हैं. అతను వండుతాడు. వహ్ పకాతా హై. వెరీ గుడ్. పకాతా హై వండుతాడు. వహ్ పకాతా హై అతను వండుతాడు. पकाता है. ఈ దారి పొడవుగా ఉంటుంది. యహ్ రాస్తా లంబా హై. లంబా హోగా. ఉంటుంది ఫ్యూచర్. ఉంటుంది అంటే ఉంటుంది అనేది ఫ్యూచర్ అనే కాదండి. యాక్చువల్గా ఈ దారి చాలా పొడవుగా ఉండొచ్చు, ఉంటుంది, ఇలాంటి ప్రజెంట్ లో చెప్పినా కూడా మనకి హోగా హోగీలు యూజ్ చేస్తారనమాట. యాక్చువల్గా మీరు ఏం చెప్పారంటే ఉంది అంటే హై యూజ్ చేయాలి, ఉంటుంది అంటే హోగా యూజ్ చేయాలి, అంతే. మేము డబ్బా దాస్తాం. చుపాతే హై. హమ్ డబ్బా చుపాతే హై అంటే మేము డబ్బా దాస్తాము. ఓకే. నెక్స్ట్ త్రివేణి చౌదరి గారు. మిమ్మల్ని పిలిచినప్పుడే మీరు అలర్ట్గా ఉన్నారనుకోండి అందరూ కూడా. ఓకే. ఎవరైనా కూడా మిమ్మల్ని పిలిచినప్పుడే అలర్ట్గా ఉంటే మీరు తక్కువ టైం యూటిలైజ్ చేసుకుంటారు. అదే మీరు 1 అవర్ అలర్ట్గా ఉన్నారనుకోండి, మీరు చాలా 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 ప్రాక్టీస్ చేస్తారు. ఓకే. ఆమె కొంటుంది. ఖరీద్తీ హై. ఖరీద్నా అంటే కొనడం, లేడీ కాబట్టి తీ యాడ్ చేస్తాం. ఖరీద్తీ హై. ఖరీద్తీ హై అంటే ఆమె కొంటుంది. ఓకే. నేను రేపు ఇంట్లో ఉంటాను. స్త్రీ. మైకల్ గర్పర్
घर पर ఇంట్లో ఉన్నప్పుడు మే ఉండాలమోనండి దగ్గర అంటే मैं कल घर पर होंगी 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 ఓకే मैं कल घर पर होंगी ఇక్కడ మేడం డౌట్ ఏంటంటే గర్ మే అంటే ఇంటిలో అని ఉంది కదా, లో అని ఉన్నప్పుడు మే కదా. నేను వైజాగ్లో ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నాను అన్నట్టుగా ఇంట్లో ఉన్నాను అంటే మే యూజ్ చేయాలి కదా, ఎందుకు మరి పర్ యూజ్ చేస్తారని అడుగుతున్నారు. ఇంగ్లీష్లో ఏమంటాం మనం? ఐఎమ్ ఎట్ హోమ్ అంటామా, ఐఎమ్ ఇన్ హోమ్ అంటామా? I'm at home. ఐఎమ్ ఎట్ హోమ్ I అంట, am in home. ఎట్ హోమ్ అంటారు. మరి ఎట్ ఎందుకు అంటారు? ఇన్ అనొచ్చు కదా. అర్థమైందా మీకు? అంటే ఇల్లు గురించి చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే ఎట్ యూజ్ చేస్తాం అనమాట. అదే మీరు ఐఎమ్ ఇన్ వైజాగ్ అంటాం, ఐఎమ్ ఇన్ హైదరాబాద్ అంటాం, అక్కడ ఇన్ యూజ్ చేస్తాం. ఓకే, అలాగే హిందీలో కూడా ఈ పర్ అంటే అర్థం ఏంటి? ఎట్ అనమాట. ఎట్ వద్ద, ఇంటి వద్ద ఉన్నాను. ఓకే, నేటివ్ హిందీ స్పీకర్స్ ఎలా మాట్లాడితే అలాగే మనం యూజ్ చేస్తాం. मैं कल घर पर होगी. అలాగే గర్మే హూ అన్నా కూడా తప్పా సార్ అంటే తప్పేమీ లేదు. ఓకే, మన క్లాస్ టైం అయిపోయిందండి ఆల్రెడీ. 9:31 అయిపోయింది. ఓకే, సో